మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల. చుట్టూరు నీరు, మధ్యలో ఊరు అన్న చందంగా సోమల మండలం మారింది. ఎక్కడ చూసినా నీరు. అడవి ప్రాంతం కావడంతో నీరు అధికంగా రావడంతో ఎక్కడ డ్యాములు అక్కడ తెగిపోవడంతో గత 15 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉండడంతో 104 అటు వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో ఆ వంక గడ్డుకు వచ్చి చేరింది. ఇక్కడి నుంచి మందులు ఏదో విధంగా ఇటు దాటించి అక్కడ ప్రజల నుంచి ఇవ్వాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ సోమలకు వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు, కానీ తిరిగి రావాలంటే సదుం మీదుగా 40 కిలోమీటర్లు అవుతుంది. ప్రజల అవస్థలు పట్టించుకొని ఈ శాశ్వత పరిష్కారం చేయాలని అంటున్నారు. ఈ విషయాలను ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మేము తిరుపతి నుంచి వచ్చాము. మా నేటివ్ ప్లేస్ వచ్చి నంజంపేట, జీరో లంక. ఇక్కడ వర్షం ఎక్కువ అవడంతో వాగులన్నీ తెగిపోయేసి ప్రజలకి మాకు కాకుండా ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి దీన్ని తొందరగా శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులను కోరుకుంటాను. నా పేరు రేణుక. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా నంజంపేట గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాను. ఇది సోమల పిహెచ్సి కిందకి వస్తుంది. మాకు ఈ పంచాయతీలో చూస్తున్నారు కదా, ఇట్లా చుట్టుపక్కల 2-3 చోట్ల ఇట్లా వాగులు అనేటివి తెగిపోయినాయి. మా పేషెంట్స్కు మా దగ్గర ఉన్న వాటిలో సౌకర్యాలన్నీ మేము ఇస్తున్నాము. మా దగ్గర మెడిసిన్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ మాకున్న దీనిలో అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాము. ఎమర్జెన్సీ ఉన్న వాటికి అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాము. ఇంకా మేము ఏదైనా తెచ్చుకోవాలన్నా మిగతా ఏదైనా సౌకర్యాల కోసము మిగతా వాళ్ళు మేము కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఒకవేళ పిహెచ్సికి పోవాలన్నా ఇంకేదైనా మేము మెడిసిన్స్ తెచ్చుకోవాలన్నా మిగిలిన సౌకర్యాల కోసం కూడా ప్రజలు మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం దయ ఉంచి ఈ బ్రిడ్జెస్ని కొంచెము మాకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ అండి. నా పేరు హేమంత్ కుమార్. నేను ఇక్కడ సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. కురుస్తున్న వర్షాలకి ఇక్కడ తెగిపోయింది. నంజంపేట పోయేకి చాలా ఇబ్బందికరంగా ఉంది. పోయి జనాలకి ఏమైనా సేవ చేయాలన్నా సర్వీసెస్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంది. దీనిపైన పై అధికారులు తొందరగా స్పందించి మాకు తాత్కాలికంగా అన్న డ్యాము కంప్లీట్ చేస్తే మేము ఆ పక్క చేరుకొని ప్రజలకు ఏమైనా సహాయం చేసేకి వీలవుతుందని కోరుతున్నాను. కారణంగా సోమల మండలం పెద్దపరపల్లి, నంజంపేట సంబంధించిన గ్రామాలన్నిటికీ 104 సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వాగు ద్వారా దాటుకొని మేము అటు సైడ్ వైద్య సేవలు అనేది ఖచ్చితంగా మేము అందించాల్సి వస్తుంది. ఈ వాగుని పునరుద్ధరిస్తే తప్ప మేము అటు సైడ్ వెళ్ళి వైద్య సేవలు అందించలేని పరిస్థితి. ఒకసారి మీరు వాగు కూడా చూడొచ్చు, పూర్తిగా తెగిపోయింది. అటు సైడ్ గ్రామాలు 10 నుంచి 15 గ్రామాలకి 104 ద్వారానే మేము చికిత్స అందించాలని కోరుకుంటున్నాము. మాకు ఈ వాగు రెడీ అయితే తప్ప మేము అటు సైడ్ వెళ్ళి వైద్యం పూర్తిగా అందించాలని చేయలేము. దయచేసి అధికారులు ఈ యొక్క పెద్ద సమస్యని తొందరగా పూర్తి చేసి ఈ వాగుని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.